ఈనాడు ఏదైతే ₹2.49 కరెంటు తీసుకున్నాం అనేటటువంటి జగన్ని నిలదీస్తూ ₹1.99 వస్తుంటే ఎట్లా తీసుకున్నారన్న దానికి ఆధారాలు లెక్క చెప్పింది. ఇప్పుడు సమాధానం చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ 80 మెగావాట్లకు యూనిట్ ₹1.99 చొప్పున అల్జోమైతో 2021 జనవరి 30న ఒప్పందం కుదుర్చుకుంది. 2020 మార్చి 2లో 2000 మెగావాట్ల యూనిట్కి ₹2.36 కొనేందుకు సెకి ఒక ఒప్పందం చేసుకుంది. అదే సెకి 2020 జూలైలో 1770 మెగావాట్లు కొనేందుకు టెండర్లు పిలిచి యూనిట్ ₹2 చొప్పున కొనేందుకు అల్జోమైతో ₹2.01 కొనేందుకు గ్రీన్ ఇన్ఫ్రా విండ్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్టీపీసీలతో ఒప్పందాలు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సెకీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 2020 డిసెంబర్లో అంటే విద్యుత్ ధరలను ఇంకా తగ్గించాలని బేరమాడాలి, అదేమీ లేకుండా యూనిట్ ₹2.49 చొప్పున కొనడమే కాకుండా అడ్డగోలు వాదనకి దిగడం అప్పటి జగన్ ప్రభుత్వానికి చెల్లింది అన్నట్టు చాలా మంచి పాయింట్ రైజ్ చేసింది. సమాధానం చెప్పాల్సినటువంటిది ఇప్పుడు వైసీపీ. అదే సందర్భంలో ఇప్పుడు ఇంతకంటే ₹2.49 కంటే తక్కువకి ₹1.99 లేదా అంతకంటే తక్కువకి బాబు సర్కార్ ఏమైనా కొనుగోలు చేస్తుందా చూడాల్సి ఉంది.